మావోయిస్టులకు స్థావరాలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఎవరు కూడా వాళ్ళకు అసలు స్థావరం ఇవ్వకూడదు, వీలైతే వాళ్ళను లొంగిపోమని చెప్పండి అనే ఆలోచనలో ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా లొంగిపోకుండా ఇంకా మావోయిస్టుగానే జీవిస్తామని చెప్పేసి అంటే ఎన్కౌంటర్ మాత్రం తప్పదు. మార్చి 31, 2026 నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామని చెప్పేసి కంకణం కట్టుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంలో అనేక మంది మావోయిస్టులకు మద్దతుగాను ఈ మధ్యకాలంలో హిడ్మా అనిపోయినప్పుడు హిడ్మా గ్రామం అంతా కూడా ఇట్లా వెళ్తే గ్రామం వస్తుంది, దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో హిడ్మా గ్రామం ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా చూసుకోవచ్చు. ఇంకా అంటే అడవి ప్రాంతం ఇదంతా కూడా, అడవిలో ఉన్నటువంటి పుట్టకోటి గుట్టకోటి ఇల్లు తప్ప నీకు ఈ ప్రాంతంలో ఏం కనబడాయి. ఎట్లాంటి వసతులు ఉండవు. అంటే వాళ్ళు ఈ ప్రాంతానికి కావచ్చు, ఈ వాతావరణానికి కావచ్చు అలవాటు అయిపోయారు కాబట్టి వాళ్ళు ఇక్కడ జీవించగలుగుతూ ఉన్నారు. వాళ్ళని ఒకవేళ ఈ ప్రాంతం నుండి బయటకు తీసుకెళ్ళినా వాళ్ళ పరిస్థితి దారుణమైన పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళని ఇక్కడనే ఉంచాలి, కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇక్కడ కనీస సంపదలు తీసుకుంటారని చెప్పేసి ఏదైతే మీ పైన వస్తున్నటువంటి ఆరోపణలు తప్పు అని చెప్పేసి మీరే నిరూపించుకోవాలి.